భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని కులాల వారికి అభివృద్ధికి కృషి చేస్తుందని, అలాగే నూతన సంప్రదాయాలను పరిరక్షిస్తుందని, అటువంటి పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లూరు ఇన్ఛార్జి ప్రసాద్ కుమార్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ 3 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందని, ఇందులో భాగంగానే ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. నరేంద్ర మోదీ విశ్వకర్మ యువజన పథకం ద్వారా రైతులకు, రైతు కూలీలకు, చేతి వృత్తుదారులకు అనేక మందికి బహుప్రయోజనంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ముని ప్రతాప్, ఆనందరెడ్డిలు పాల్గొన్నారు. గీత, నేత, చేనేత, కార్మిక, కర్షక, లంబాడి, బోయ, యాదవ అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు చేయుతున్నటువంటి పథకం మనకు విశ్వకర్మ యోజన. ఈ విశ్వకర్మ యోజనలో అనేక మంది రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు అనేక మంది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరేదానికి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా మన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారు కూడా వేరే గూడూరులో ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కూడా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కుమారస్వామి గారు కూడా ఈరోజు గుంటూరులో కార్యక్రమాల్లో చేపడుతున్నారు. ఈరోజు అనేక మంది ఈరోజు రైతులకి గత ప్రభుత్వంలో ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక విధాలు కూడా ఈరోజు రైతులను ఆదుకుంటూ ఉన్నారు. మన డ్రోన్ల సిస్టమ్ కానీ, రైతు సబ్సిడీలు కానీ, యాంత్రిక విధానం కానీ అనేక విధాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మనకు ముందుకు నడుస్తూ ఉంది. పనిచేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క రైతు కూడా దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, సనాతన హిందూ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఈరోజు దేశ రక్షణ కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పేసి కిసాన్ మోర్చా పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 8800002024 మళ్ళీ ఒకసారి చెప్తాను. 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరేదానికి అవకాశం ఉంటుంది.